ఇవ్వాలి కాదు సార్ ఉన్న సాయంత్రం వరకు ఉండాల్సి వస్తుంది ఉంటారా మన పిల్లలు ఉన్నాక ఎందుకు ఇట్లా చేస్తుండే మన పిల్లలు లేకనే ఉద్దపులు ఎంతమంది పెట్టిండో లంజడుకు ఆర్టీఎంరావు గారు లంజడుకు ఉద్దపులు ఇంతమందిని పెట్టిండో అర్థం కాదు. ఇక ఈ కడికి లేదు ఈ కొందతో వెళ్తాయి లంజడుకు. మొన్న ఫోన్ చేసి 20 మంది పట్టుకోవాలి మొన్న మేడం తీసుకొని మీరు ఓకే సార్ కొంచెం కొట్టు పోయి పౌరాణాన్ని పొంద పెట్టుకుని వస్తున్నాడు వాడు పౌరాణాన్ని పొంద పెట్టుకుని వస్తున్నాడు అంజోడుకు దీని కడుపు కాదు పొద్దుగా మరి కడుపు కాదు. ఈ నంబాలకు చెందిన మల్లేశ్వరి అనే అమ్మాయి ఒక పిటిషన్ పోలీస్ స్టేషన్లో ఇచ్చింది. వాళ్ళ కొడుకు రిషి అనే అబ్బాయి 11 years ఉంటాడు. తను 3 సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయినాడు. సో దాని మీద పరిశోధన చేసి నా కొడుకు నాకు అప్పగించాలని చెప్పేసి రెబ్బెన పోలీస్ స్టేషన్లో SHO గారికి దరఖాస్తు ఇవ్వడం జరిగింది. దాని విషయంలో విచారణ స్టార్ట్ చేస్తే ఇక్కడ ఈ ఊరు నంబాల ఊరు అవుట్స్కట్స్లో ఉన్న ఇక్కడ ఒక పాసిగాం అనే విలేజ్ అవుట్స్కట్స్లో భీమరావు అనే కొత్తను ఆశ్రమం నడుపుతుంటాడు. ఆశ్రమంలో మిస్ అయింది కాబట్టి తనని అడుగుతూ తెలుస్తుంది తనను ఇంటరాక్ట్ చేయడం జరిగిన తర్వాత అతను ట్రీట్మెంట్ ఇక్కడికి వచ్చిన తర్వాత పూజలు అవి చేసిన తర్వాత అతను హెల్త్ బాగాలేక తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మేము ట్రీట్మెంట్ చేస్తూ పూజలు చేస్తున్న టైంలో అతను చనిపోవడం జరిగింది. చనిపోతే మాకు ఆశ్రమం దగ్గరలో ఉన్న ఒక ప్లేస్లో పాతి పెట్టడం జరిగింది అని మాకు ప్రాథమికంగా తన ఇంట్రాక్షన్లో చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత మేము వెంటనే సిఐ దాన్ని ఇన్వెస్టిగేషన్ టేకప్ చేసి సిఐ గారు చిట్టుబాబు గారు ఇమ్మీడియట్లీ కన్సర్న్ లోకల్ తహసీల్దార్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే అది ఎగ్జిబిషన్ చేయడానికి రిక్వెషన్ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే తహసీల్దార్ రెబ్బెన గారు రావడం జరిగింది. అలాగే ఇక్కడనే బాడీకి వాళ్ళ రికవర్ అయ్యి ఉంటే పోస్ట్మార్టం స్పాట్లో చేయడానికి కొరకు ఫోరెన్సిక్ సైన్స్ డిపార్ట్మెంట్ కూడా ఇక్కడికి తిరగడం జరిగింది. ఇప్పుడు బాడీని ట్రేస్ చేయడానికి తవ్విన తర్వాత బాడీ బయటకు వచ్చిన తర్వాత ఫోరెన్సిక్స్ మెడిసిన్ డాక్టర్లతోటి పోస్ట్మార్టం ఎగ్జామినేషన్ కూడా ఇక్కడ స్పాట్లో చేయడం జరుగుతుంది. ఫర్దర్గా ఇలా తేల్చులో చూసి దాన్ని విచారణ కొనసాగిస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.